హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు చందన్ లాజిక్స్. జరగబోయే ఎస్ఎస్సి అలానే రైల్వే ఎగ్జామినేషన్స్ని దృష్టిలో పెట్టుకుని ఈ వీడియోలో మనం రీజనింగ్ మాక్ పేపర్ సెట్ 3 సాల్వ్ చేయబోతున్నాం. ఈ వీడియోలో మొత్తం 25 క్వశ్చన్స్ సాల్వ్ చేయబోతున్నాము. ఈ 25 క్వశ్చన్స్ మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జాక్ట్గా ఏ లెవెల్లో అయితే ఉంటాయో అదే లెవెల్లో మనం క్వశ్చన్స్ని సాల్వ్ చేయబోతున్నాము. వీటిలో మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ 2023లో అడిగిన క్వశ్చన్స్, కొన్ని ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ని కూడా మనం దీంట్లో కలిపి ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. ఫస్ట్ క్వశ్చన్ డిస్ప్లే అవుతుంది. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి కామెంట్ చేయండి. ఈ వీడియో ఎవరైతే విద్యార్థులు ఎస్ఎస్సికి సంబంధించి సిజిఎల్, ఎంటీఎస్, జీడీ, సిహెచ్ఎస్ఎల్, స్టీపీఓ, స్టెనో ఎగ్జామ్ని ప్రిపేర్ అవుతున్నారో, అలానే రైల్వేకి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఏఎల్పి, టెక్నీషియన్, ఎన్టీపీసీ, గ్రూప్ డి ఇలా ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, అలానే ఇతర ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయ్యే అందరికీ కూడా ఈ వీడియో ఉపయోగపడబోతుంది. ఈ వీడియోలో వచ్చిన క్వశ్చన్స్ అన్నీ కూడా అయితే 2023లో అడిగిన రీసెంట్ ఎగ్జామినేషన్లో క్వశ్చన్ లేదా ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ని మనం డిస్కస్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇది డైస్కి సంబంధించిన క్వశ్చన్. ఇది ఫస్ట్ క్వశ్చన్ మీరు చూడొచ్చు. చూసి దీనికి ఆన్సర్ ఏమిస్తుందో వెంటనే కామెంట్ చేయండి ఒకసారి. ప్రతి ఒక్కరు లైవ్లో ఉన్న వాళ్ళందరూ కూడా కామెంట్ చేస్తూ ఉండాలి. ఇందులో వాళ్ళు ఏమడుగుతున్నారంటే మనల్ని ఆపోజిట్ టు 2కి ఆపోజిట్లో ఎవరున్నారు అంటున్నారు. అర్థమైందా? 2కి ఆపోజిట్లో ఎవరున్నారు. ఫస్ట్ అసలు 2 ఎక్కడుందో చూడండి. ఎక్కడుంది 2? ఇక్కడ మీరు చూస్తే కనుక అసలు ఎక్కడా కూడా మనకి 2 కనపడడం లేదు. అవునా కదా? అప్పుడు నేను ఒక షార్ట్ కట్ చెప్పాను. ఏమని? ఎప్పుడైతే ఒక నెంబర్ కనపడటం లేదో అప్పుడు కామన్గా కనిపించే నెంబర్ ఆన్సర్ అవుద్ది. ఎందుకంటే ఆపోజిట్ సర్ఫేసెస్, ఎదురు ముఖాలు అనేవి కలిసి కనపడవు అని చెప్పుకున్నాం కదా. అలా ఏమిటంటే మనకి 2 కనిపించట్లేదు అంటే 2కి ఆపోజిట్లో ఉన్న నెంబర్ కామన్గా కనపడాలి. మరి ఇక్కడ కామన్గా ఏం కనిపిస్తుంది చూడండి. ఈ మూడు బొమ్మల్లో కామన్గా మీకు ఎవరు కనిపిస్తున్నారు? ఈ మూడు బొమ్మల్లో కామన్గా మీరు చూడొచ్చు. ఈ మూడు బొమ్మల్లో మీకు కామన్గా మూడిట్లో కామన్గా ఎవరు కనిపిస్తున్నారంటే 5. అంటే 2కి ఆపోజిట్ ఎవరు అంటే 5 అని చెప్తాము. ఓకేనా? 2కి ఆపోజిట్ ఎవరు? 5. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెంబర్ సిరీస్కి సంబంధించిన క్వశ్చన్ ఇది. 131, 132, 141, 166, 215, క్వశ్చన్ మార్క్ 417. ఈ సిరీస్లో నెక్స్ట్ రావాల్సిన నెంబర్ ఏమిటి? అర్థమైందా? ఈ సిరీస్లో నెక్స్ట్ రావాల్సిన నెంబర్ జాగ్రత్త చూడండి ఒకసారి. 131, 132, 141, 166, 215, క్వశ్చన్ మార్క్ 417. ఈ సిరీస్లో నెక్స్ట్ రావాల్సింది ఏమిటి? కామెంట్ చేయండి. ఎస్ కామెంట్ చేయండి. సార్ కోర్సు ఫీజు చూడండి. కోర్సు ఫీజు మీకు ఆఫ్టర్ డిస్కౌంట్ 2250 రూపాయలు. ఏమైనా డౌట్స్ కానీ ఏమైనా కావాలనుకుంటే కనుక మీరు కాల్ చేయండి. కాల్ చేసి మీ డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. ఓకేనా? ఎస్ 296 ఆల్రెడీ 296 చెప్తున్నారు. మణికంఠ చెప్పారు, రాజేష్ చెప్పారు. శబాష్. చూద్దాం ఒకసారి 296 కరెక్ట్ ఆన్సర్ కాదు, 296 అంటున్నారు. చూడండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆన్సర్ ఏమొస్తుందో కామెంట్ చేయాలి. ఎందుకంటే ఇది మీ యాక్చువల్ ఎగ్జామినేషన్ లానే మీరు ఫీల్ అవ్వాలి. ఎందుకు? నేను మీకు టైం ఇస్తున్నాను. క్వశ్చన్ అన్నీ ఎగ్జామినేషన్లో రీసెంట్గా అడిగినవి రావడానికి అవకాశం ఉన్న క్వశ్చన్లు. అలా రీసెంట్ క్వశ్చన్స్ కాబట్టి నేను మీకు టైం ఇస్తున్నాను. కాబట్టి ఎవరైతే విద్యార్థులు ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతున్నారో, సీరియస్గా ప్రిపేర్ అయ్యే విద్యార్థులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మీరు కూడా క్వశ్చన్ చూసి వెంటనే స్పాంటేనియస్గా పెట్టగలుగుతున్నామా లేదని టెస్ట్ చేసుకోవడానికి మీకు ఒక మంచి అవకాశం. దాంతోపాటు మీరు ఈ క్వశ్చన్ చేయడానికి ఎంత టైం తీసుకున్నారు, మీరు ఎలా చేశారు, నేను ఇదే క్వశ్చన్ని ఎలా చేస్తున్నాను, ఎంత టైంలో సాల్వ్ చేయగలుగుతున్నారు అని తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఆన్సర్ రావడం గొప్పతనం కాదు, ఆన్సర్ని ఎంత తక్కువ సమయంలో ఎగ్జామినేషన్కి కావాల్సిన విధంగా తీసుకొస్తున్నాము అనేది చాలా ఇంపార్టెంట్. అవునా కదా? సో అందుకనే ప్రతి ఒక్కరు కామెంట్ చేయాలి. ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. వీడియోని ప్రతి ఒక్కరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో. చూడండి ఒకసారి. 131, 132 డిఫరెన్స్ ఎంత అంటే 1. 132, 141 ఇక్కడ చూడండి ఒకసారి. డిఫరెన్స్ ఎంత అంటే దీనికి 9. 141, 166 డిఫరెన్స్ ఎంత అంటే దీనికి 25. నెక్స్ట్ 166, 215 డిఫరెన్స్ చూడండి. డిఫరెన్స్ దీనికి ఎంత వస్తుంది? డిఫరెన్స్ ఎంత అంటే దీనికి 49. ఒకసారి మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇది 1 స్క్వేర్, ఇది 3 స్క్వేర్, ఇది 5 స్క్వేర్, ఇది 7 స్క్వేర్. మరి 1 స్క్వేర్, 3 స్క్వేర్, 5 స్క్వేర్, 7 స్క్వేర్ కాబట్టి నెక్స్ట్ ఏమిటి? నెక్స్ట్ వచ్చేసరికి 9 స్క్వేర్. మరి 9 స్క్వేర్ అంటే ఇక్కడ ఎంత? 81. అవునా? మరి దీనికి 81 కలపాలి. మరి 215 ప్లస్ 81 చేసామనుకోండి ఆన్సర్ ఎంత రావాలి? 296. ఆప్షన్ 2 ఆన్సర్ అవుద్ది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ కమెంట్ చేయండి.
బ్లడ్ రిలేషన్కి సంబంధించి క్వశ్చన్, బ్లడ్ రిలేషన్ రక్త సంబంధాలకి సంబంధించిన క్వశ్చన్. ఇందులో ఏమంటారంటే ఏ హ్యాష్ బి మీన్స్ ఏ ఈజ్ ఫాదర్ ఆఫ్ బి, అంటే ఏ బి యొక్క తండ్రి. ఏ @ బి మీన్స్ ఏ ఈజ్ బ్రదర్ ఆఫ్ బి, ఏ బి యొక్క సోదరుడు. ఏ అండ్ బి మీన్స్ ఏ ఈజ్ సన్ ఆఫ్ బి, ఏ బి యొక్క కొడుకు అని చెప్పి ఇఫ్ హెచ్ అండ్ ఐ @ జే హ్యాష్ కే @ ఎల్ దెన్ హౌ ఈజ్ జే రిలేటెడ్ టు ఎల్, జే ఎల్కి ఏమవుతారని క్వశ్చన్ అడుగుతారు. ఇలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు నేను చెప్పాను రైట్ సైడ్ నుంచి లెఫ్ట్కి రావాలని చెప్పాను, అవునా కదా. హౌ ఈజ్ జే రిలేటెడ్ ఎల్ అంటే జే అనే అతను ఎల్కి ఏమవుతారని క్వశ్చన్. ఇక్కడ చూడండి, ఇక్కడ @ అంటే ఏమిటి, @ అంటే ఏమిటి బ్రదర్. హ్యాష్ అంటే ఏమిటి, హ్యాష్ అంటే ఫాదర్. చూడండి @ కాబట్టి బ్రదర్, బ్రదర్ వాళ్ళ ఫాదర్, బ్రదర్ వాళ్ళ ఫాదర్ని ఏమని పిలుస్తాము, బ్రదర్ వాళ్ళ ఫాదర్ని ఫాదర్ అనే పిలుస్తాము, అవునా కదా. మన బ్రదర్ వాళ్ళ ఫాదర్ని ఏమని పిలుస్తాం, మనం ఫాదర్ అనే పిలుస్తాం కదా. సో ఆన్సర్ ఏమిటంటే ఫాదర్, తండ్రి. ఓకేనా. చూడండి ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి, నేను ఇది కొంచెం మీరు చదివారు అనుకుంటున్నాను, ఇంకొంచెం పైకి లేపుతున్నాను దీన్ని. 6, 14, 40 ఇందులో ఒక లాజిక్ ఉంది. సేమ్ అదే లాజిక్ ప్రకారం 10, 14, 48 ఉన్నాయి. ఆ రెండిట్లో ఉన్న లాజిక్ ఏంటి తెలుసుకుంటే సేమ్ అదే లాజిక్ ప్రకారం కింద ఆప్షన్స్లో ఒక ఆప్షన్ ఉంది సేమ్ లాజిక్ ప్రకారం. అది ఏమిటి అని క్వశ్చన్ అడుగుతున్నారు మన వాళ్ళు. 6, 14, 40, 10, 14, 48 ఈ రెండిట్లో ఒక లాజిక్ ఉంది. ఆ లాజిక్ ఏంటో తెలిస్తే సేమ్ అదే లాజిక్ ప్రకారం కింద ఆప్షన్స్లో ఒక ఆప్షన్ ఉంటుంది, అదేంటో మనం చెప్పాలి. జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ మీరు 6 + 14, 6 + 14, 6 + 14 చేసామనుకోండి ఎంత వస్తుందంటే ఇది 20 వస్తుంది. 20ని ఇంటూ 2 చేస్తే మనకి 40 వచ్చింది. సేమ్ అలానే 10 + 14, 10 + 14 చేసామనుకోండి ఎంత అంటే 24 వస్తుంది. 24ని మనం ఇంటూ 2 చేసామనుకోండి 48 వస్తుంది. అర్థమైందా. అంటే ఫస్ట్ నెంబర్ని సెకండ్ నెంబర్ని యాడ్ చేసి ఆ వచ్చిన వాల్యూని డబల్ చేస్తే మనకి థర్డ్ నెంబర్ వస్తుంది, అవునా కదా. ఫస్ట్ నెంబర్ సెకండ్ నెంబర్ యాడ్ చేసి వచ్చిన వాల్యూని డబల్ చేస్తే థర్డ్ నెంబర్ వస్తుంది. మరి అదే లాజిక్ ఫాలో అవుతూ చూడండి ఒకసారి. 11 + 5 చేస్తే 16, 16ని డబల్ చేస్తే మనకి 87 వచ్చుద్దా, రాదు, అంటే ఇది రాంగ్ ఆన్సర్. 5 + 6 చేస్తే 11, 11ని డబల్ చేస్తే 45 వచ్చుద్దా, రాదు. 5 + 9 చేస్తే మనకి 14, 14ని డబల్ చేస్తే 28 వస్తుంది, అవునా కదా. అంటే ఆప్షన్ ఏది అంటే 2, ఆప్షన్ 2 ఆన్సర్ అవుద్ది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, డిక్షనరీ ఆర్డర్ సంబంధించి. గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఏవైతే క్వశ్చన్స్ చూపిస్తున్నానో ఇవి ఎగ్జాక్ట్గా 2023లో CGL ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో ఏవైతే క్వశ్చన్లు వచ్చాయో ఆ క్వశ్చన్లు మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్, కొన్ని ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ని కూడా మనం ఇక్కడ తీసుకురావడం జరిగిందనమాట. ఓకేనా. ఎస్ కామెంట్ చేయండి ఆన్సర్ ఏమొస్తుంది దీనికి. ఇక్కడ ఇచ్చిన 6 వర్డ్స్ని మనం డిక్షనరీ ఆర్డర్లో పెట్టాల్సిన అవసరం ఉంది. డిక్షనరీ ఆర్డర్లో పెట్టి ఆన్సర్ ఏమొస్తుందని అడుగుతున్నారు. కింద ఆప్షన్స్ ఇచ్చారు, ఫటాఫట్ ఆన్సర్ కామెంట్ చేయండి ఒకసారి. ఎస్ 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 సార్, హౌ టు పర్చేస్ CGL కోర్స్. కల్పన చందన్ లాజిక్స్ యాప్ గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకుని పర్చేస్ చేసుకోండి. ఒకవేళ మీకు ఏం డౌట్స్ ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి, లేదనుకుంటే మీకు కింద డిస్క్రిప్షన్లో కూడా కోర్స్ లింక్ ఉంటుంది, అది క్లిక్ చేసి కూడా మీరు వెళ్ళి కోర్స్ పర్చేస్ చేసుకోవచ్చు. ఓకే చూడండి ఒకసారి. ఇక్కడ ఇచ్చిన వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని డిక్షనరీ ఆర్డర్లో అరేంజ్ చేయమని అంటున్నారు. ఇక్కడ మీరు చూడండి, ఫస్ట్ చూస్తే అన్నీ కూడా PN అన్ని PNఏ. అందుకనే నెక్స్ట్ లెటర్ చూడండి, ఎందుకంటే ఫస్ట్ 3 లెటర్స్ సేమ్ ఉన్నాయి కదా. నెక్స్ట్ లెటర్ చూస్తే ఇక్కడ GDTDTAలో ఆల్ఫాబెట్ ఆర్డర్ ప్రకారం ఎవరు ఫస్ట్ రావాలి, ఏ ఫస్ట్ రావాలి. మరి ఏ ఫస్ట్ అంటే అప్పుడు మనకి ఫస్ట్ రావాల్సిన నెంబర్ ఏంటి, ఫస్ట్ రావాల్సిన నెంబర్ ఏంటంటే 6. చూడండి ఇక్కడ ఒక్క 4th ఆప్షన్లో తప్ప అన్నిట్లో 6 ఉంది స్టార్టింగ్, అందుకనే మనకి ఈ 4th ఆప్షన్ ఎలిమినేట్ అవుద్ది, మిగిలిన 3 ఏదో ఒకటి ఆన్సర్ అవ్వాలి. నెక్స్ట్ ఏ తర్వాత చూస్తే కనుక ఏ తర్వాత ఆబ్వియస్లీ మనందరూ తెలుసు ఆల్ఫాబెట్ ఆర్డర్ ప్రకారం చూసినప్పుడు డి రావాలి, డి కానీ డీలు 2 ఉన్నాయి. మరి డీలు 2 ఉన్నాయి కాబట్టి డీకి నెక్స్ట్ వస్తాం. నెక్స్ట్ చూస్తే ఇక్కడ ఏ ఉంది, మరి ఏ ఉంది కాబట్టి ఆబ్వియస్లీ ఇది సెకండ్ ప్లేస్ వచ్చేస్తుంది. ఇక్కడ యూ ఉంది, మరి ఇది థర్డ్ ప్లేస్ వచ్చుద్ది. అంటే 6 తర్వాత 2 రావాలి, 4 రావాలి. ఇగో 6 తర్వాత 2, 4, ఇక్కడ ఏముంది 4, 2 ఉంది, అంటే ఇది రాంగ్ ఆన్సర్ అయిపోతుంది. ఇక్కడ చూడండి 6 తర్వాత 2, 4, ఇక్కడ కూడా 2, 4, 1 వచ్చింది, అంటే నెక్స్ట్ ఇది 1 అంట. ఇంకా మనం చెక్ చేయాల్సిన అవసరం, ఎందుకంటే రెండింటిలో కూడా 1 ఉంది. ఆ తర్వాత ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 5 ఉంది, అందుకే నెక్స్ట్ చెక్ చేయండి. నెక్స్ట్ చెక్ చేస్తే ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ చూస్తే కనుక ఏమైంది, ఇక్కడ చూస్తే ఈ రెండు కూడా మీరు చూస్తే టీటీ, అవునా కదా. ఇక్కడ ఏమో ఏ ఉంది, ఇక్కడ ఏమో హెచ్ ఉంది. మరి ఆబ్వియస్లీ మనకు తెలుసు మనకి ఫస్ట్ ఎవరు రావాలి, ఏ రావాలి, ఏ రావాలి. మరి ఏ రావాలి కాబట్టి అంటే 5 రావాలి. ఇక్కడ ఏముంది 3 ఉంది కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్ అయిపోద్ది, ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ అవుద్ది. ఇది ఎనాలజీకి సంబంధించిన క్వశ్చన్. ఎనాలజీకి సంబంధించి ఫ్రెంచ్ అనే దాన్ని RFNECH అని రాశారు.
రెస్క్యూ అనే దాన్ని ERCSU అని రాశారు. యానిమల్ అంటే ఏమిటి అన్నారు. యాక్చువల్లీ నిజానికి ఈ క్వశ్చన్ చాలా సింపుల్ క్వశ్చన్. ఎందుకంటే ఇందులో మీకు జస్ట్ అక్కడ ఉన్న లెటర్స్నే అటు ఇటు మార్చారు. అంటే దీంట్లో మీరు జస్ట్ ఎలా మారాయి అని తెలుసుకుంటే చాలు, అనవసరంగా ఇంకేమీ చేయాల్సిన అవసరం లేదు. అర్థమైందా? అలా మీరు చూడండి, ఇక్కడ FR స్టార్టింగ్లో ఉన్నాయి, FR కాస్త రివర్స్లో RF అయ్యాయి. సేమ్ టు సేమ్ అలానే ఇక్కడ RE రివర్స్లో ER అయ్యాయి, RE రివర్స్లో ER. మరప్పుడు AN కాస్త రివర్స్లో NA అవ్వాలి, NA. ఇక్కడ చూడండి ఫస్ట్ ఆప్షన్లో NA లేదు, ఇక్కడ NA ఉంది, NA ఉంది, NA ఉంది. అంటే అన్నింటిలో కూడా NA 3 ఆప్షన్లో ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, EN కాస్త ఏమైందంటే NE అయింది. అంటే EN కాస్త NE అంటే ఇది రివర్స్ అయింది. EN కాస్త NE, SC కాస్త CS అయింది. మరి ఇప్పుడు ఏమవ్వాలి? IM కాస్త MI అవ్వాలి, IM కాస్త MI అవ్వాలి. ఇగో ఇక్కడ MI ఉంది, ఇక్కడ MI ఉంది. ఇక్కడ ఏమైందంటే ఇక్కడ MI లేదు, ఇది రాంగ్ ఆన్సర్ అయిపోయింది. నెక్స్ట్ CH కాస్త HC అయింది, అంటే ఇక్కడ కూడా రివర్స్ అయింది. UE కాస్త EU అయింది. అప్పుడు AL కాస్త LA అవ్వాలి. ఇదిగోండి LA ఇక్కడ ఉంది, ఇది రాంగ్ ఆన్సర్ అవుద్ది. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ అవుద్ది. అర్థమైందా? జస్ట్ ఇక్కడ ఏమిటంటే 2 లెటర్స్ కింద రివర్స్ అయ్యాయి అంతే. 2 లెటర్స్ కింద రివర్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. మ్యాథమెటికల్ ఆపరేషన్కి సంబంధించిన క్వశ్చన్ ఇది. మ్యాథమెటికల్ ఆపరేషన్ చూడండి ఒకసారి. ఇక్కడ 26 + 342 - 19 × 73 / 14 ఎంత అంటున్నారు. కానీ ఇక్కడ వాళ్ళు కండిషన్ చెప్పారు. ఈ కండిషన్ ప్రకారం మనం సాల్వ్ చేయాల్సిన అవసరం ఉందన్నమాట. ఇక్కడ కండిషన్ ఏమిటంటే మీరు జాగ్రత్తగా గమనిస్తే కనుక ప్లస్ ఉన్న చోటన మల్టిప్లికేషన్ చేయమంటున్నారు, మైనస్ ఉన్న చోటన డివిజన్ చేయమంటున్నారు. అర్థమైందా? ప్లస్ ఉన్న చోటన మల్టిప్లికేషను, మైనస్ ఉన్న చోటన డివిజను, అలానే ఇంటూ ఉన్న చోటన సబ్ట్రాక్షన్ చేయమంటున్నారు, డివిజన్ ఉన్న చోటన ఎడిషన్ చేయమంటున్నారు. అర్థమైందా? ఇలా చేస్తే మనకి దీనికి ఆన్సర్ ఏమవుద్ది అంటున్నారు. ఒకసారి దీన్ని సింప్లిఫై చేద్దాం చూడండి. 26 ప్లస్ ఉంటే ఏం చేయమని చెప్పారు? ప్లస్ ఉంటే మల్టిప్లై చేయమన్నారు. ఇంటూ 342 మైనస్ ఉంటే ఏం చెప్పారు? డివిజన్ చేయమన్నారు, డివిజన్. అందుకని / 19 ఇంటూ ఉంటే ఏం చేయమని చెప్పారు మనల్ని? ఇంటూ ఉంటే సబ్ట్రాక్షన్ చేయమన్నారు, -73. డివిజన్ ఉంటే ఎడిషన్ చేయమన్నారు, +14. ఓకేనా? ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా ఇక్కడ మనం బాడ్మాస్ రూల్ ఫాలో అవ్వాలి. బాడ్మాస్ రూల్ ఫాలో అవుతూ సాల్వ్ చేస్తే మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చింది, లేదా రాంగ్ ఆన్సర్ వచ్చింది. బాడ్మాస్ రూల్లో ఫస్ట్ చేయాల్సింది డివిజన్ ఆపరేషన్. ఇక్కడ మనకి మల్టిప్లికేషన్, డివిజన్, సబ్ట్రాక్షన్, ఎడిషన్ డివిజన్ చేయాలి. 342 19 ఎన్ని టైమ్స్ పోతుందంటే 18 టైమ్స్, 18 సార్లు పోతుంది. తర్వాత మనం ఏం చేయాలంటే మల్టిప్లికేషన్ చేయాలి. 26 × 18 చేసామనుకోండి, ఏమవుతుంది చెప్పండి? 26 × 18 అంటే 520. 26 × 18 20 - 2 రాసుకోవచ్చు కదా. 520 - 52. 520 - 52 అంటే ఇదేమవుతుంది? 468. అవునా కదా? 520 - 52 చేసామనుకోండి 468 -73 + 14 = ఎంత అని అడుగుతున్నారు. ఓకేనా? ఇప్పుడు ఒకసారి చూడండి ఒకసారి. ఇప్పుడు మనం ఇది యాడ్ చేస్తే ఏమవబోతుంది? ఓకేనా? 468 - 73 + 14 -73 + 14 చేసామనుకోండి, ఇది ఎంత వస్తుంది చెప్పండి మనకి? -59 వస్తుంది. అప్పుడు ఆన్సర్ ఏమవుతుందంటే 409. ఓకేనా? దీన్ని సింప్లిఫై చేసే ఆన్సర్ ఎంత? 409. గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా మనం ఇక్కడ బాడ్మాస్ రూల్ ఫాలో అవ్వాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఫటాఫట్. ఈ క్వశ్చన్ మీరు గమనిస్తే కనుక ఇది లాజికల్ వెన్ డయాగ్రామ్ సంబంధించిన క్వశ్చన్. లాజికల్ వెన్ డయాగ్రామ్. ఇందులో 3 వర్డ్స్ ఇచ్చారు: డాల్ఫిన్, షార్క్స్, సీ క్రియేచర్స్. డాల్ఫిన్, షార్క్, సీ క్రియేచర్స్. ఈ 3 వర్డ్స్కి సూటబుల్ అయ్యే ఒక బొమ్మని చెప్పండి అంటున్నారు. డాల్ఫిన్ ఒక వర్డ్, షార్క్ ఒక వర్డ్, సీ క్రియేచర్ అంటే సముద్రంలో జీవించేవి, సీ క్రియేచర్స్. ఓకే, సో చెప్పాలి. ఇప్పుడు మీరు ఆన్సర్ చెప్పాలి. దీనికి ఆన్సర్ ఏమొస్తుందో ఫటాఫట్ చెప్పాలి. ఒకసారి మీరు గమనించండి, మనకి సింపుల్ డాల్ఫిన్ వేరు, షార్క్ వేరు. డాల్ఫిన్, షార్క్ ఒకటి కాదు కదా. డాల్ఫిన్ వేరు, షార్క్ వేరు, రెండు కూడా వేరు. డాల్ఫిన్కి షార్క్కి ఎలాంటి సంబంధాలు లేవు, అందుకనే నో ఉండాలి వాళ్ళిద్దరి మధ్యలో. డాల్ఫిన్కి షార్క్కి మధ్యలో నో ఉండాలి, ఎందుకంటే ఇద్దరు వేరు కాబట్టి. అందుకనే డాల్ఫిన్, షార్క్ ఇద్దరు వేరువేరుగా వేసాము. ఇప్పుడు సీ క్రియేచర్స్, ఈ డాల్ఫిన్ సీలో ఉంటుంది, షార్క్ కూడా సీలో ఉంటుంది. మరప్పుడు ఈ రెండు కూడా సీలో ఉండే క్రియేచర్స్, అవునా కదా? మరప్పుడు ఇలాంటి బొమ్మ ఎక్కడుందో చూడండి, ఇలాంటి బొమ్మ ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఎనాలజీ టైప్ క్వశ్చన్ ఇది, జాగ్రత్తగా గమనించండి. ఎనాలజీ టైప్ క్వశ్చన్ ఇక్కడ మీరు చూస్తే 6 అనే నెంబర్ నుంచి 16 వచ్చింది. సేమ్ అదే లాజిక్ ప్రకారం 10 అనే నెంబర్ నుంచి 28 వచ్చింది.
ఆ లాజిక్ ఏంటో తెలిస్తే, ఈ రెండిట్లో ఒక లాజిక్ ఉంది, ఆ లాజిక్ ఏంటో తెలిస్తే సేమ్ అదే లాజిక్ ప్రకారం 3 అనే నెంబర్కి ఏమొస్తుంది అంటున్నారు. ఎనాలజీ టైప్ క్వశ్చన్ ఇది. మీకు ఇలాంటి క్వశ్చన్స్ కూడా ఫ్రీక్వెంట్గా ఎగ్జామినేషన్లో అడుగుతుంటారు. 6 అనే నెంబర్ నుంచి 16 వచ్చిందంట. ఏంటి 6 అనే నెంబర్ నుంచి 16, అక్కడ ఒక లాజిక్ ఉంది. అదే లాజిక్ని ఫాలో అవుతూ 10 అనే నెంబర్ నుంచి 28 వచ్చింది. మరి అదే లాజిక్ని ఫాలో అవుతూ 3 అనే నెంబర్కి ఏం రావాలి అని అడుగుతున్నారు. ఇక్కడ మీరు చూస్తే కనుక 6 అనే నెంబర్ని మనం ఇంటూ త్రీ చేసామనుకో 6 × 3 -2, 6 × 3 చేస్తే 18 -2 చేస్తే 16. అలానే ఇక్కడ 10 ఉంది, 10ని ఇంటూ 3 చేయండి, 10 × 3 చేస్తే 30 -2 చేస్తే 28. అవునా కదా? మరి అలానే సేమ్ లాజిక్ అప్లై చేస్తూ 3 కాబట్టి ఇంటూ 3 -2, 3 × 3 చేస్తే 9 -2 చేస్తే 7. ఇది సిరీస్కి సంబంధించిన క్వశ్చన్. సిరీస్ ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. ఈ ఆరో ఇలా పైకుంది, తర్వాత ఇలా క్రాస్గా పక్క వెళ్ళింది, ఇలా పైకుంది, తర్వాత ఇలా క్రాస్గా ఉంది, నెక్స్ట్ ఇలా కిందకుంది, నెక్స్ట్ ఇలా క్రాస్గా ఉంది. ఇప్పుడు మళ్ళీ ఏమవ్వాలి? ఇగో ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు ఏమైందంటే ఇది 180 degrees తిరిగిపోయింది కాబట్టి సేమ్ ఇక్కడి నుంచి ఇక్కడికి 180 degrees తిరిగిపోతే ఇప్పుడు పైకి చూపించాలి, పైకి చూపించాలి, పైకి చూపించాలి కాబట్టి ఇదిగో పైకి ఉంది, ఇగో పైకి లేదు, క్రాస్లో ఉంది, రాంగ్ ఆన్సర్. పైకి లేదు, క్రాస్గా ఉంది, రాంగ్ ఆన్సర్. ఇదిగో ఇక్కడ కూడా పైకి ఉంది. ఓకేనా? సరిపోయింది కదా? ఇప్పుడు నెక్స్ట్ చూడండి, ఇక్కడ సి ఉంది, ఇక్కడ ఒక సర్కిల్ ఉంది, ఇక్కడ ఒక సర్కిల్ సి ఉంది, ఇక్కడ 2 సర్కిల్ ఉన్నాయి. ఇప్పుడు తర్వాత ఏం రావాలి? ఇక్కడ 2 సర్కిల్తో పాటు నెక్స్ట్ ఏం రావాలి? 2 సర్కిల్తో పాటు, ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ సి వచ్చింది, తర్వాత ఇక్కడ ఏమైంది? ఇక్కడ ఒక సర్కిల్ వచ్చింది, తర్వాత ఇక్కడ ఒక సర్కిల్ సి వచ్చింది, తర్వాత 2 సర్కిల్ వచ్చాయి. ఇప్పుడు 2 సర్కిల్తో పాటు సి రావాలి. 2 సర్కిల్తో పాటు సి అంటే ఇక్కడ 3 సర్కిల్ ఉన్నాయి. ఇది రాంగ్ ఆన్సర్ అవుద్ది. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్ అవుద్ది. ఓకేనా? ఎనాలజీ టైప్ క్వశ్చన్ ఇది. ఇక్కడ మీరు గమనించండి, 300 100 100 ఇక్కడ ఒక లాజిక్ ఉంది. సేమ్ అదే లాజిక్ ప్రకారం 88 66 11 ఈ రెండిట్లో ఉన్న లాజిక్ ఏదైతే ఉందో అదే లాజిక్ ప్రకారం కింద ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఒక ఆప్షన్ ఉందంట. 300 100 100 ఇక్కడ లాజిక్ మీరు గమనిస్తే కనుక ఇక్కడ చూడండి ఒకసారి, ఈ లాస్ట్లో ఉన్న నెంబర్ని డబల్ చేయండి, ఇంటూ 2. 100 × 2 చేస్తే 200, 200 ప్లస్ 100 చేస్తే 300. అవునా? సేమ్ టు సేమ్ అలానే 11ని ఇంటూ 2 చేస్తే 22 ప్లస్ 66 చేస్తే 88. అవునా కదా? లాస్ట్ నెంబర్ని డబల్ చేసి మధ్యలో ఉన్న నెంబర్కి యాడ్ చేస్తే ఫస్ట్ నెంబర్ రావాలి. అర్థమైందా? ఇప్పుడు అలా చూడండి, 20 × 2 చేసామనుకోండి 40 ప్లస్ 40 చేస్తే 80 రావాలి. కానీ ఇక్కడ 60 ఉంది, రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ 11 × 2 చేస్తే 22 ప్లస్ 22 చేస్తే 44 రావాలి. వచ్చింది కదా? ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. అర్థమైందా? లాస్ట్ నెంబర్ని డబల్ చేసి సెకండ్ నెంబర్కి యాడ్ చేస్తే ఫస్ట్ నెంబర్ రావాలి. అది లాజిక్ ఇక్కడ. అర్థమైందా? ఆ లాజిక్ మీరు జాగ్రత్త ఈ రెండిట్లో గమనిస్తే మీకు ఆ లాజిక్ తెలుసుద్ది. అదే లాజిక్ ఫాలో అవుతూ ఆప్షన్ 2 సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇది ఆడ్ 1 చెప్పాలి. ఆడ్ 1 అంటే ఇక్కడ ఇచ్చిన 4 3 ఒకేలాగా ఉంటాయి, ఒకటి డిఫరెంట్గా ఉంటుంది. ఆడ్ 1 భిన్నముగా ఉన్న చెప్పాలి. ఆడ్ 1 ఇక్కడ ఇచ్చిన దాంట్లో 3 సేమ్ ఒకేలా ఉంటాయి అన్నమాట. సారీ, ఒకటి డిఫరెంట్గా ఉంటుంది. ఆ డిఫరెంట్గా ఉన్నది ఏమిటి అని మనల్ని అడుగుతున్నారు. ఓకేనా? ఇక్కడ ఇచ్చిన 4 ఆప్షన్స్లో 3 ఆప్షన్స్లో ఒకే లాజిక్ అనమాట, సేమ్ ఒకేలా ఉంటాయి, ఒకటి మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. ఆ డిఫరెంట్గా ఉన్నది ఏమిటి అని అడుగుతున్నారు. ఓకేనా? డస్ నాట్ బిలాంగ్ టు దట్ గ్రూప్. ఒక డిఫరెంట్గా ఉంది, అదేంటి మనం చెప్పాలి. చూడండి ఒకసారి, చెప్పాలి ఆన్సర్ ఏమిటనేది ఈ క్వశ్చన్కి. జాగ్రత్తగా గమనించండి. ఇది మీరు చూస్తే కనుక ఇది 9 కదా? అవునా కదా? ఇది 9. ఇది మీరు చూస్తే కనుక 9 × 2 18. అవునా? నెక్స్ట్ ఇది చూస్తే 9 క్యూబ్ -1. 9 క్యూబ్ అంటే 729, 729 -1 చేస్తే 728. అంటే ఇదేమో ఫస్ట్ ఏమో 9 × 1, ఇది 9 × 2,
ఇదేమో 9 cube minus 1 సేమ్ 6 into 1 6 into 2 6 cube minus 1 6 cube అంటే 216 216 minus 1 అంటే 215 సరిపోయింది కదా నెక్స్ట్ 2 into 1 2 into 2 నెక్స్ట్ 2 cube minus 1 2 cube అంటే 8 8 minus 1 చేసి 7 సరిపోయిందిగా 5 into 1 5 into 2 నెక్స్ట్ ఇక్కడ చూడండి 5 క్యూబ్ చేస్తే 125 125 మైనస్ 1 చేస్తే 124 రావాలి ఇక్కడ 126 ఉంది మరి డిఫరెంట్ ఏమిటి అంటే ఇక్కడ ఆప్షన్ 4 ఎవరు ఇక్కడ డిఫరెంట్గా ఉన్నారంటే ఆప్షన్ 4 డిఫరెంట్గా ఉంది నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి ఇది మీకు గమనిస్తే కనుక మిర్రర్ ఇమేజ్ వాళ్ళు చెప్తున్నారు చూడండి ఏమని ఈ క్వశ్చన్కి మిర్రర్ ఇమేజ్ కావాలంట ఇక్కడ మిర్రర్ అనే దాన్ని రైట్ సైడ్ పెట్టామంటారు ఒకసారి మీరు గమనిస్తే మిర్రర్ రైట్ సైడ్ పెట్టినా లెఫ్ట్ సైడ్ పెట్టినా పెద్ద దాంట్లో ప్రాబ్లం ఏం లేదు అది ఎక్కడైనా పెట్టుకోవచ్చు ఎక్కడ పెట్టినా అది లెఫ్ట్లో పెట్టినా రైట్లో పెట్టినా ఒకేలా ఉంటుంది ఆన్సర్ ఓకే అందుకనే మిర్రర్ని ఇలా రైట్ సైడ్ పెట్టినప్పుడు ఆన్సర్ ఏమవుతుంది అని ఈ క్వశ్చన్ అడుగుతున్నారు మిర్రర్ ఇమేజ్కి సంబంధించిన క్వశ్చన్ ఒకసారి చూడండి మిర్రర్ ఇమేజ్లో ఏమవుతుందంటే రైట్ లెఫ్ట్ అవుద్ది లెఫ్ట్ రైట్ అవుద్ది కానీ టాప్ బాటంలో ఎలాంటి మార్పులు ఉండవు అవునా కదా కుడివైపు ఉన్నది ఎడమవైపు రావాలి ఎడమవైపు ఉన్నది కుడివైపు వెళ్ళాలి ఇప్పుడు గమనించండి మీరు గమనిస్తే కనుక ఈ డార్క్గా ఉన్నది ఏదైతే ఉందో ఈ డార్క్గా ఉన్నది మీరు గమనించండి ఈ డార్క్గా ఉన్నది మీరు గమనిస్తే కనుక ఇది ఇప్పుడు రైట్ సైడ్ ఉంది ఇది ఇప్పుడు లెఫ్ట్లో రావాలి టాప్లో ఉంటే టాప్లో ఉండాలి ఈ డార్క్గా ఉన్నది లెఫ్ట్ సైడ్కి రావాలి టాప్లో ఉండాలి చూడండి డార్క్గా ఉన్నది లెఫ్ట్ సైడ్ టాప్లోకి వచ్చింది ఇక లెఫ్ట్ సైడ్ టాప్లోకి రాలా లెఫ్ట్ సైడ్ టాప్లోకి వచ్చింది లెఫ్ట్ సైడ్ టాప్లోకి రాలా మరి చూడండి గమనిస్తే ఆన్సర్ ఇదేనవ్వాలి ఒకసారి మీరు చూడండి ఇది ఇలా ఉంది కదా ఇది ఇలా ఉన్నది కాస్త ఇప్పుడు ఎప్పుడైతే మీరు మిర్రర్ ఇమేజ్ వేస్తారో ఇది రైట్ సైడ్ ఉంది ఈ రైట్ సైడ్ కాస్త లెఫ్ట్కి రావాలి కానీ ఇక్కడ చూడండి ఇది ఇంకా రైట్ సైడే ఉంది రైట్ సైడ్ ఉంది కాబట్టి రాంగ్ ఆన్సర్ ఇక్కడ చూడండి ఇక్కడ మీరు చూస్తే ఇది లెఫ్ట్ సైడ్ రావాలి వచ్చింది షబాష్ ఆప్షన్ 4 రైట్ ఆన్సర్ ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి ఇక్కడ మీరు గమనించండి ఇక్కడ ఒక లాజిక్ ఉంది సేమ్ అదే లాజిక్ని ఫాలో అవుతూ కింద ఆప్షన్స్లో ఒక ఆప్షన్ ఉంది అది ఏమిటి అని అడుగుతున్నారు ఓకేనా చెప్పాలి ఆన్సర్ చెప్పాలి 1000 100 10 38 19 2 ఈ రెండిట్లో ఏదైతే లాజిక్ ఫాలో అయిందో సేమ్ అదే లాజిక్ని ఫాలో అవుతూ కింద ఇచ్చిన ఆప్షన్స్లో ఒక ఆప్షన్ ఉంది అది ఏమిటి అని అడుగుతున్నారు చెప్పాలి ఆన్సర్ చెప్పాలి అందరూ కూడా 1 1 1 1 1 1 చాలా మంది స్టూడెంట్ చెప్తున్నారు 1 1 1 1 1 చెప్పాలి ఆన్సర్ ఏమొస్తుంది చెప్పాలి చాలా మంది స్టూడెంట్ చెప్తున్నారు 1 1 1 1 1 అని ఎస్ చూడండి ఆన్సర్ ఏమొస్తుందో చూడండి ఒకసారి ఇక్కడ చూడండి ఒకసారి ఈ సెకండ్ నెంబర్ని థర్డ్ నెంబర్ని మల్టిప్లై చేద్దాం సెకండ్ నెంబర్ థర్డ్ నెంబర్ మల్టిప్లై చేద్దాం 100 into 10 చేస్తే 1000 నెక్స్ట్ ఇక్కడ 19 into 2 చేస్తే 38 అవునా కదా మరి అదే లాజిక్ ఫాలో అవుతూ 25 into 5 చేస్తే 125 సరిపోయిందా లేదా ఆప్షన్ 1 ఆన్సర్ అవుద్ది మిగిలిన వాటిలో మీకు ఆ కండిషన్ సాటిస్ఫై అవ్వట్లేదు రాంగ్ ఆన్సర్స్ అవి సెకండ్ నెంబర్ థర్డ్ నెంబర్ మల్టిప్లై చేస్తే ఫస్ట్ నెంబర్ రావాలి అలా లాజిక్ సాటిస్ఫై చేసేది ఆప్షన్ 1 సాటిస్ఫై చేస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇది ఎంబెడెడ్ ఫిగర్ దాగి ఉన్న చిత్రము ఏంటి ఎంబెడెడ్ ఫిగర్ దాగి ఉన్న చిత్రము ఇక్కడ మీకు ఒక బొమ్మ కనిపిస్తుంది సేమ్ ఇలాంటి బొమ్మ ఏంటి సేమ్ ఇలాంటి బొమ్మ ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు ఇక్కడ ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఇలాంటి బొమ్మ ఎక్కడ కనిపిస్తుంది అదే క్వశ్చన్ మనకిచ్చిన 4 ఆప్షన్స్లో సేమ్ ఇలాంటి బొమ్మ ఎక్కడ కనిపిస్తుంది ఎంబెడెడ్ ఫిగర్ దాగి ఉన్న చిత్రము కళ్ళతో చూసి ఆన్సర్ పెట్టే ప్రశ్న ఇది జాగ్రత్తగా చూడండి ఇక్కడ ఏదైతే ఫిగర్ ఉందో సేమ్ ఇలాంటి ఫిగర్ ఈ 4 ఆప్షన్స్లో ఎక్కడ కనిపిస్తుంది అర్థమైందా సేమ్ అలాంటి ఫిగర్ 4 ఆప్షన్స్లో ఎక్కడ కనిపిస్తుంది చెప్పాలి ఆన్సర్ చెప్పాలి లైవ్లో ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా కమెంట్ చేయాలి లైవ్లో ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా చెప్పాలి ఆన్సర్ చెప్పాలి అందరూ కూడా కమెంట్ చేయండి ఎక్కడ కనిపిస్తుంది మీకు ఎక్కడ కనిపిస్తుంది ఆప్షన్ 2 కొంతమంది చెప్తున్నారు ఆప్షన్ 4 కొంతమంది చెప్తున్నారు ఎక్కడ ఉంది దాగి ఉన్న చిత్రము ఎక్కడ కమెంట్ చేయాలి షబాష్ చాలా మంది స్టూడెంట్ చెప్తున్నారు షబాష్ గ్రేట్ జాబ్ చూడండి ఒకసారి ఎక్కడ ఉందో చూడండి ఒకసారి చూసి ఎక్కడుందో చెప్పండి ఒకసారి జాగ్రత్తగా చూడాలి చూసి ఎక్కడ ఉందో కమెంట్ చేయండి ఇక్కడ ఒకసారి జాగ్రత్తగా గమనించండి ఇక్కడ జాగ్రత్తగా గమనించండి ఒకసారి ఇక్కడ షబాష్ కనిపిస్తుందా షబాష్ ఆప్షన్ 4లో మనకి ఉన్నట్టు చూడండి
ఆప్షన్ 4 అవునా కదా ఆప్షన్ 4లో ఉందా ఎస్ 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 ఆప్షన్ 4లో ఉంది ఫోర్త్ వన్ ఆన్సర్ అవుద్ది ఆప్షన్ 4 ఈ క్వశ్చన్ చూడండి ఇది లెటర్ సిరీస్ కి సంబంధించిన క్వశ్చన్ ఇక్కడ మీరు గమనించండి ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే గనక ఇక్కడ లాజిక్ ఏమిటి అని ఇక్కడ డి తర్వాత సి ఉంది ఇక్కడ డి ఉంది తర్వాత ఏముందో నాకు తెలీదు నేనేం చేస్తానంటే ఇక్కడ కూడా సి ఉంది అనుకుంటున్నా ఎందుకంటే డి తర్వాత సి మళ్ళీ డి తర్వాత సి ఇప్పుడు ఇక్కడ సికి ముందు ఏముండాలి మరి డి ఉండాలి కదా ఎందుకంటే డి తర్వాత సి డి తర్వాత సి అదే లాజిక్ ప్రకారం డి తర్వాత సి ఇక్కడ డి తర్వాత సి ఉండాలి మళ్ళీ డి తర్వాత సి ఉండాలి ఇక్కడ మళ్ళీ డీకి ముందే ఉండాలి సి ఉండాలి సికి ముందే ఉండాలి డి ఉండాలి అవునా ఇప్పుడు గమనించండి డిసి 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 అవునా కదా ఇక్కడ లాజిక్ సరిపోయింది కదా డిసి 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 అవునా కదా మరి అప్పుడు ఆన్సర్ ఏమో చూడండి డిసి సిడి చూడండి డిసి సిడి ఆప్షన్ 3 ఆన్సర్ అవుద్ది డిసి సిడి సిసి అవునా కదా డిసి సిడి సిసి ఆప్షన్ 3 ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి నెక్స్ట్ క్వశ్చన్ ఇది మిర్రర్ ఇమేజ్ కి సంబంధించిన క్వశ్చన్ ఇది సేమ్ ఇందాక లాగానే మిర్రర్ అనే దాన్ని రైట్ సైడ్ పెట్టామంటున్నారు మిర్రర్ అనే దాన్ని రైట్ సైడ్ పెడితే ఏమొస్తుంది అంటున్నారు మిర్రర్ని ఇలా రైట్ సైడ్ పెట్టినప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది అని క్వశ్చన్ అడుగుతున్నారు చెప్పాలి లైవ్లో ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా చెప్పాలి మిర్రర్ ఇమేజ్లో ఏమవుద్ది రైట్ సైడ్లో ఉన్నవి లెఫ్ట్కి వస్తాయి ఇక్కడ ఎస్ ఉంది రైట్ సైడ్ లెఫ్ట్కి రావాలి అన్ ఉంది రైట్ సైడ్ లెఫ్ట్కి రావాలి టాప్లో ఉంటే టాప్లో ఉండాలి బాటంలో ఉంటే బాటంలో ఉండాలి ఇక్కడ ఎస్ టాప్లో ఉంది అండ్ బాటంలో ఉంది ఇవి రైట్లో ఉన్నవి లెఫ్ట్కి రావాలి ఇగో ఎస్ లెఫ్ట్కి వచ్చిందా రాలా రాంగ్ ఆన్సర్ అవునా కదా ఎస్ లెఫ్ట్కి వచ్చింది అండ్ కూడా లెఫ్ట్కి వచ్చింది షబాష్ ఇగో ఎస్ ఇక్కడ లెఫ్ట్కి వచ్చిందా లెఫ్ట్కే రాలా ఇగో చూడండి ఇక్కడ ఎస్ ఇక్కడ కూడా లెఫ్ట్కి రాలేదు అందుకని ఇది రాంగ్ ఆన్సర్ అయింది ఎస్ ఇక్కడ కూడా లెఫ్ట్కి రాలా రాంగ్ ఆన్సర్ అయిపోయింది మరి అప్పుడు ఏంటి ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి కోడింగ్ అండ్ డీకోడింగ్ సంబంధించిన క్వశ్చన్ ఇది నెక్స్ట్ వన్ కోడింగ్ అండ్ డీకోడింగ్ సంబంధించిన క్వశ్చన్ అరౌండ్ అంటే CVUCXP అని రాశారు నెక్స్ట్ ఆన్లైన్ అంటే QRRQXQ అని రాశారు మనల్ని రస్టిక్ ఏమవుద్ది అంటున్నారు ఓకే రస్టిక్కి ఏమవుద్ది ఇది క్వశ్చన్ అరౌండ్ కాస్త ఏమైంది అరౌండ్ కాస్త CVUCXP అయింది అరౌండ్ కాస్త ఓకే నెక్స్ట్ ఆన్లైన్ ఏమైందంటే ఆన్లైన్ కాస్త QRRQXQ అయింది ఓకే మనల్ని లాజిక్ ఏంటో తెలుసుకుని అదే లాజిక్ ప్రకారం మనకి రస్టిక్ ఏమవుద్ది అంటున్నారు ఓకే చెప్పండి ఆన్సర్ ఏమొస్తుందో చెప్పండి ఒకసారి లైవ్లో ఉన్న వాళ్ళందరూ కూడా కమెంట్ చేస్తుండాలి ఆన్సర్ ఏమొస్తుందో దీనికి ఎస్ 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 ఒకసారి జాగ్రత్తగా గమనించండి ఏకి +2 చేస్తే సి వచ్చుద్ది ఆర్కి +4 చేస్తే వి వచ్చుద్ది ఓకి +6 చేస్తే యు వచ్చుద్ది యూకి +8 ఎన్కి +10 డీకి +12 సేమ్ ఇక్కడ కూడా అంతే ఓ +2 ఎన్ +4 ఎల్ +6 ఐ +8 ఎన్ +10 ఈ +12 ఇదే కదా అక్కడ +2 +6 +4 +8 +10 +12 అదే లాజిక్ ప్రకారం మనం రస్టిక్ చేస్తే ఏమొచ్చండి ఆర్ +2 చేస్తే ఎస్ టీ రావాలి టీ యూ +4 చేస్తే వై రావాలి ఎస్ +4 చేస్తే వై రావాలి చూడండి టీవైవై ఆప్షన్ 3 ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ వన్ చూడండి మ్యాథమెటికల్ ఆపరేషన్ సంబంధించిన క్వశ్చన్ ఇలాంటివి కూడా ఎగ్జామినేషన్లో చాలా వస్తాయి ఇందులో వాళ్ళు ఇంటర్చేంజ్ అంటున్నారు ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్లో ఏ రెండు సైన్స్ని ఇంటర్చేంజ్ చేస్తే ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్ సాటిస్ఫై అవుతుంది అంటున్నారు ఏ రెండు ఈక్వేషన్స్ని మార్చుకోవాలి మైనస్ ఇంటూ ఇంటర్చేంజ్ చేయాలా డివిజను ప్లస్ ఇంటర్చేంజ్ చేయాలా డివిజను ఇంటూ ఇంటర్చేంజ్ చేయాలా ప్లస్ మైనస్ ఇంటర్చేంజ్ చేయాలా ఏ రెండు ఇంటర్చేంజ్ చేయడం వల్ల మనకి ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్ సాటిస్ఫై అవుతుంది అంటున్నారు చూడండి చూసి ఆన్సర్ ఏమొస్తుందో కామెంట్ చేయండి ఫస్ట్ ఆప్షన్ మైనస్ ఇంటూ కాబట్టి నేనేం చేస్తానంటే మైనస్ ప్లేస్లో ఇంటూ ప్లేస్లో మైనస్ పెట్టాల్సిన అవసరం ఉంది అందుకనే చూడండి ఒకసారి ఇప్పుడు ఏం చేస్తానంటే మైనస్ ప్లేస్లో ఇంటూ ప్లేస్లో మైనస్ అందుకనే మీరు చూడండి ఒకసారి
మైనస్ ప్లేస్లో ఇంటూ పెడుతున్నాను, ఇంటూ ప్లేస్లో వచ్చేసరికి మైనస్ పెట్టుకుంటున్నాను. రివర్స్. ఓకే, రివర్స్ చేస్తున్నాను. రివర్స్. ఇప్పుడు రివర్స్ చేసిన తర్వాత ఇప్పుడు నేను దీన్ని ఇప్పుడు సాల్వ్ చేస్తాను. బాడ్మాస్ రూల్ ఫాలో అవ్వాలి కాబట్టి 15 డివైడ్ బై 3 చేస్తే ఎంత వస్తుంది? 5 వస్తుంది. నెక్స్ట్ 15 ఇంటూ 3 చేస్తే ఎంత వస్తుంది? 45 వస్తుంది. అవునా కదా? ఓకే, ఇప్పుడు చూడండి 45 + 5 చేస్తే 50 - 3 చేస్తే 47 సరిపోయిందిగా. అంటే ఆప్షన్ 1 మన ఆన్సర్ అవుద్ది. అర్థమైందా? ఆప్షన్ 1. నెక్స్ట్ చూడండి, లాజికల్ వెన్ డయాగ్రామ్ సంబంధించిన క్వశ్చన్ ఇది. సేమ్ ఇలాంటిదే మనకి ఇందాక కూడా వచ్చింది, లాజికల్ వెన్ డయాగ్రామ్. ఇందులో మీరు చూస్తే కనుక మదర్స్, సిస్టర్స్, ఫీమేల్స్, ఇక్కడ మనకి 3 వర్డ్స్ ఇచ్చారు. మదర్స్ ఇచ్చారు, సిస్టర్స్ ఇచ్చారు, ఫీమేల్స్ ఇచ్చారు. మరి ఏది ఈ మూడిట్లకి సంబంధించి బెస్ట్ సూటబుల్ డయాగ్రామ్ మీరు చెప్పాలి. మదర్స్, సిస్టర్స్, ఫీమేల్స్, ఇది మనం చెప్పాల్సిన అవసరం ఉంది. మదర్స్, సిస్టర్స్, ఫీమేల్స్, బెస్ట్ సూటబుల్ డయాగ్రామ్. మదర్, సిస్టర్, ఫీమేల్. ఒకసారి గమనించండి, కొంతమంది మదర్స్ సిస్టర్స్ కూడా కదా, అలానే కొంతమంది సిస్టర్స్ మదర్స్ కూడా కదా. అవునా కదా? కొంతమంది మదర్స్ సిస్టర్స్ సేమ్, అలానే కొంతమంది సిస్టర్స్ మదర్స్. అందుకని ఒకళ్ళు మదర్, ఒకళ్ళు సిస్టర్ కాబట్టి మనం తీసుకున్న బొమ్మలో కొంతమంది మదర్ సిస్టర్స్, కొంతమంది మదర్ సిస్టర్స్ మదర్స్. ఇద్దరు కూడా ఎవరు? ఫీమేల్. మదర్స్ అందరూ ఫీమేల్, సిస్టర్స్ అందరూ ఫీమేల్. అవునా కదా? అప్పుడు ఆన్సర్ ఏమి దీనికి? ఆన్సర్ ఏమిటంటే ఆప్షన్ 2. ఈ క్వశ్చన్ చూడండి, ఇది ఎనాలజీ టైప్ క్వశ్చన్. కిడ్నీ ఈజ్ రిలేటెడ్ టు ఆర్గాన్. కిడ్నీ రిలేటెడ్ టు ఆర్గాన్. ఇన్ ద సేమ్ వే యాపిల్ ఏమవుద్ది అంటున్నారు. కిడ్నీ అనేది ఆర్గాన్ అయితే ఇచ్చిన ఆప్షన్స్ అంటే ఇచ్చిన రిలేషన్ ప్రకారం యాపిల్ అనేది ఏమిటి అంటున్నారు. కిడ్నీ అనేది ఏమిటి? ఇక్కడ ఆర్గాన్. కిడ్నీకి ఆర్గాన్కి రిలేషన్ ఏమిటంటే కిడ్నీ ఈజ్ అన్ ఆర్గాన్. అలానే యాపిల్ ఏమిటి? యాపిల్ మెడిసినా? కాదు. యాపిల్ జ్యూసీనా? కాదు. యాపిల్ రెడ్డా? కాదు. అంటే ఇక్కడ ఇచ్చిన రిలేషన్ ప్రకారం కిడ్నీ ఈజ్ అన్ ఆర్గాన్. అవునా కదా? ఇక్కడ ఇచ్చిన రిలేషన్ ఏంటి? కిడ్నీకి ఆర్గాన్ రిలేషన్ ఏంటి? కిడ్నీ ఈజ్ అన్ ఆర్గాన్. మరి సేమ్ అలానే యాపిల్ ఈజ్ ఏ ఫ్రూట్. అవునా కదా? యాపిల్ ఈజ్ ఏ ఫ్రూట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడాలి. ఇది ఒక సిరీస్కి సంబంధించిన క్వశ్చన్. సిరీస్కి సంబంధించిన క్వశ్చన్ మీరు గమనించండి. ఇది కనిపిస్తుంది కదా సిరీస్. వాళ్ళు ఏమన్నారంటే ఈ సిరీస్లో నెక్స్ట్ రావాల్సిన బొమ్మ ఏమిటి అంటున్నారు. ఓకేనా? ఈ సిరీస్లో నెక్స్ట్ రావాల్సిన బొమ్మ. ఓకే, ఈ సిరీస్లో నెక్స్ట్ రావాల్సిన బొమ్మ ఏంటి అని అడుగుతున్నారు. కమెంట్ చేయాలి. లైవ్లో ఉన్న అందరూ కూడా కమెంట్ చేయాలి. ఈ సిరీస్లో నెక్స్ట్ రావాల్సిన బొమ్మ IAC6Z. మళ్ళీ ఇక్కడ ఏమేమి చూడండి, లాస్ట్ ఇక్కడ జెడ్ ఉంది, అదే జెడ్ ఇక్కడికి ఫస్ట్కి వచ్చేసింది. అవునా? ఫస్ట్కి వచ్చి మళ్ళీ ఇక్కడ మీరు చూస్తే కనుక జెడ్ ఫస్ట్కి వెళ్ళిపోయింది. ఓకే, Z6ACI. ఓకే, అంటే ఇక్కడ సింపుల్గా చూడండి, ఇలా ఉన్నది కాస్త అంటే ఇప్పుడు ఇలా కిందకు ఉంది కదా, మళ్ళీ ఇప్పుడు అదే మీరు చూస్తే మళ్ళీ ఇదే పైకి ఉంది చూడండి. అంటే రివర్స్ అయింది. రివర్స్ అంటే జస్ట్ ఏంటంటే దీనికి ఇది రివర్స్లో ఉంది. IAC6Z సేమ్ అలానే చూస్తే చూడండి Z6. ఓకే, ఇక్కడ AC ఇది మారేటట్టున్నాయి. ఓకేనా? ఓకే. అంటే ఇక్కడ ఏమైంది చూడండి, జెడ్ ఇక్కడ లాస్ట్లో ఉంది, ఇక్కడ ఉన్నది కాస్త ఇక్కడికి వచ్చేసింది. లాస్ట్లో ఉన్నది ఫస్ట్కి వెళ్ళింది. Z6ACI ఉంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమైందంటే ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్తున్నప్పుడు 6ACI ఇగో ఇక్కడ ఉన్న 6ACI ఇక్కడికి వచ్చేసింది. లాస్ట్లో D కొత్తగా వచ్చింది. అవునా కదా? మరి ఇప్పుడు సేమ్ ఇగో ఇప్పుడు చూడండి, ఇది మీకు ఒకేలా ఉన్నాయి కాబట్టి ఇక్కడ లాస్ట్లో జెడ్ ఉంటే పైకి జెడ్ వచ్చింది. అవునా కదా? అలానే ఇక్కడ లాస్ట్లో D ఉంటే పైకి D వచ్చింది. అవునా కదా? పైకి D వచ్చింది. మరి పైకి D వచ్చినప్పుడు ఇప్పుడు ఏమవ్వాలి? ఇప్పుడు ఏమవ్వాలి? ఈ నెక్స్ట్ ఏవైతే ఉన్నాయో అవి కంటిన్యూ అవ్వాలి. ఈ నెక్స్ట్ అంటే IAC6 ఉన్నాయి కదా, అవి ఇప్పుడు ఇక్కడ రావాలి కదా, IAC6. ఇప్పుడు ఇంకెక్కడ కొత్తది రావాలి. అవునా కదా? సేమ్ ప్యాటర్న్ ఇక్కడ IAC6Z ఉంది. జెడ్ కింద ఉంది కాస్త పైకి వెళ్ళింది. పైకి వెళ్ళి Z6ACI వచ్చింది. ఇప్పుడు ఇక్కడ జెడ్ తర్వాత 6AC ఇక్కడ వచ్చింది. ఇప్పుడు అదే లాజిక్, ఇక్కడ లాస్ట్లో జెడ్ ఉంది, ఇక్కడ లాస్ట్లో జెడ్ ఉంది. ఈ లాస్ట్లో జెడ్ పైకి వెళ్ళింది, ఇక్కడ లాస్ట్లో D పైకి వెళ్ళింది. మరి అప్పుడు ఈ DIAC6 కాస్త ఏమవ్వాలి? ఇప్పుడు ఈ నెక్స్ట్ దాంట్లో కిందన్న పైన జెడ్ని వదిలేసేసి ఇవి వెళ్ళాయి కదా, సేమ్ అలానే ఈ పైన D వదిలేసేసి IACC6 రావాలి. IACC6 ఎక్కడ నుంచి చూడండి, IAC6. ఇక్కడ IAC6 లేదు, IAC6 లేదు.
అవునా కదా? ఇగో ఇక్కడ చూడండి, ఇక్కడ లేదు. ఇక్కడ IAC6 ఉంది, ఇక్కడ చూడండి IAC6 కానీ ఇక్కడేమో 8 ఉంది, ఇక్కడేమో D ఉంది. మరి గమనించండి, గమనిస్తే కనుక D అనేది ఆల్రెడీ వచ్చేసింది, మనకి కొత్తది రావాలి కాబట్టి ఇక్కడ D ఉండకూడదు, 8 ఉండాలి. ఆప్షన్ 1 ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇది లెటర్ సిరీస్కి సంబంధించిన క్వశ్చన్. లెటర్ సిరీస్ BFZV EIXT HLVR $NRRN. సో ఈ సిరీస్లో మనకి ఇక్కడ ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొచ్చింది అంటాం. చూద్దాం ఒకసారి చూడండి. బీకి ఈకి చూస్తే బీకి ఈకి చూడండి ఒకసారి. B+3 చేస్తే E+3 చేస్తే H+3 K రావాలి. K ఇదిగోండి, K మొత్తం అన్నిట్లో కూడా K ఉంది, అవునా కదా? అంటే ఫస్ట్ లెటర్ K. ఓకే, +3. నెక్స్ట్ F కాబట్టి I వచ్చింది. ఇక్కడ కూడా చూడండి, F+3 చేస్తే I+3 చేస్తే L+3 చేస్తే O రావాలి. L+3 చేస్తే O రావాలి. సెకండ్ ప్లేస్లో O ఉండాలి, O లేదు. సెకండ్ ప్లేస్లో O ఉండాలి, O లేదు. సెకండ్ ప్లేస్లో O ఉండాలి, O ఉంది. సెకండ్ ప్లేస్లో O లేదు, రాంగ్ ఆన్సర్. అంటే ఆప్షన్ 3 సెకండ్ ప్లేస్లో O ఉండాలి, ఒకటే ఆప్షన్ ఉంది. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ డెఫ్ ఈజ్ రిటన్ యాజ్ 4516, కిల్ ఈజ్ రిటన్ యాజ్ 119112. లార్డ్ బి రిటర్న్ ఇన్ దట్ లాంగ్వేజ్. మీరు గమనించండి, డెఫ్ నుంచి ఈ 4516 ఎలా వచ్చింది, కిల్ నుంచి ఇది ఎలా వచ్చింది అని తెలుసుకుంటే అదే లాజిక్ ప్రకారం లార్డ్కి ఏమవుద్దో చెప్పగలం మనం. మీరు గమనించవచ్చు, లెటర్కి నెంబరింగ్ తీసుకుంటే D అంటే 4, E అంటే 5, A అంటే 1, F అంటే 16. అంటే Dకి 4, Eకి 5, Aకి 1, F 16, అవునా కదా? అలానే ఇక్కడ కూడా నేను చూడండి, K అంటే 11, I అంటే 9, L అంటే 12, L అంటే 12. సరిపోయిందిగా? అంటే ఆ లెటర్ యొక్క నెంబర్ని తీసుకోవడమే కోడ్ ఇక్కడ. మరి L అన్నప్పుడు ఏమో చెప్పాలి. L అంటే 14, O అంటే 15, R అంటే 18, D అంటే 4, అవునా కదా? మరి చూడండి ఒకసారి ఆన్సర్ ఏమొస్తుందో చెప్పండి. ఆన్సర్ 11, 15, 18, 4. ఓకే, సారీ, L అంటే 12 కదా, నేను K అనుకుంటున్నాను. K అయితే 11, L 12 కదా. సో ఆన్సర్ ఏమో చెప్పండి. 12, 15, 18, 4. సిలాజిజం సంబంధించిన క్వశ్చన్ ఇది. సిలాజిజం ఒకసారి మీరు ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమొస్తుందో కమెంట్ చేయండి. సిలాజిజం సంబంధించిన క్వశ్చన్. ఆల్ లెదర్ ఆర్ షూస్, సమ్ బ్యాగ్ ఆర్ షూస్. ఓకే, సమ్ బ్యాగ్ ఆర్ పేపర్. ఫస్ట్ చూద్దాం, డయాగ్రామ్ వేద్దాం. చూడండి, ఆల్ లెదర్ ఆర్ షూ. తర్వాత సమ్ బ్యాగ్ ఆర్ షూ. తర్వాత సమ్ బ్యాగ్ ఆర్ పేపర్. ఓకేనా? ఇది మన డయాగ్రామ్. ఓకేనా? ఇది మన డయాగ్రామ్. కన్క్లూజన్ చూడండి, సమ్ పేపర్ ఆర్ లెదర్. ఇదిగో లెదరు, ఇదిగో పేపరు. లెదర్కి పేపర్కి ఇంటర్సెక్షన్ ఏమైనా ఉందా? ఇంటర్సెక్షన్ లేదు కాబట్టి ఫస్ట్ ఇది రాంగ్ ఆన్సర్ అయిపోద్ది. సమ్ షూ ఆర్ లెదర్. ఇదిగో షూ, ఇదిగో లెదర్. మరి షూ లోపల లెదర్ ఉందంటే సమ్ షూ ఆర్ లెదర్, వాళ్ళిద్దరి మధ్యలో ఇంటర్సెక్షన్ ఉందనే కదా, ఉంది కాబట్టి సెకండ్ రైట్ ఆన్సర్ అవుతుంది. సమ్ షూ ఆర్ పేపర్. ఇదిగోండి షూ, ఇదిగోండి పేపర్. షూకి పేపర్కి ఇంటర్సెక్షన్ ఉందా? లేదు కాబట్టి రాంగ్ ఆన్సర్. ఓన్లీ 2 మాత్రమే రైట్ ఆన్సర్. ఓన్లీ కన్క్లూజన్ 2 ఫాలోస్. అర్థమవుతుందా? ఓన్లీ కన్క్లూజన్ 2 ఫాలోస్. ఆప్షన్ 1 ఆన్సర్ అవుద్ది.